మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, ఎఫ్ఐఆర్ కు ఎందుకింత ఆలస్యం, విద్యా వైద్యాన్ని అత్యాచార ఘటనలపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు అంటూ వార్త వేసింది. ఇక్కడ పోలీసులు కళాశాల ప్రిన్సిపాల్ తీరుపైన ఆగ్రహం, ఆసుపత్రుల్లో భద్రత లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత స్థానం అంటూ వార్త చేసింది. మొత్తం మీద పని ప్రదేశాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, సభ్యుల్లో వైద్య ప్రముఖులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ అంటూ వార్త. మరో లైంగిక దాడి కలకలం, బాధితులు నర్సరీ పిల్లలు, నిందితుడు స్వీపరు. మహారాష్ట్రలోని బదలాపూర్లో మిన్నంటిన ప్రజాగ్రహం, పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపైకి రాళ్లు, రైళ్ల అడ్డగింత, ప్రిన్సిపల్ సహా పలువురి సస్పెన్షన్ అంటూ 11వ పేజీలోని వార్త. కోలకత్తా అత్యాచార ఘటన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సెల్ ఫోన్ టార్చ్లు వెలిగించి నిరసన తెలుపుతున్న ఈఎస్ఐ, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల జూనియర్ డాక్టర్లు అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద ఎఫ్ఐఆర్ కు ఎందుకింత ఆలస్యం అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురుచూపులు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విద్యాశాఖ, నష్టపోతున్న పేద విద్యార్థులు అంటూ 2వ పేజీలో వార్త ఇది. అమెరికాకు దోచకల శక్తి మనోల్లే, ఆ దేశ అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల గణనీయ పాత్ర, టెక్నాలజీ వ్యాపారం, హోటళ్ల రంగంలో ఆధిపత్యం, పన్నుల రూపంలో బిలియన్ల కొద్ది డాలర్లు చెల్లింపు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ జ్వరాలతో విలవిల, భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు, హైదరాబాద్ చుట్టుపక్కలే అత్యధికం, పొంచి ఉన్న మలేరియా, డెంగ్యూ ముప్పు, వాతావరణ మార్పులు, అధ్వానంగా పారిశుద్ధ్యం పరిస్థితులే కారణం అంటూ 2వ పేజీలో వార్త ఇది. ఆదిలాబాద్ నిమ్స్ రోగులతో కిటకిటలాడుతున్న ఓపీ విభాగం అంటూ వార్త చేసింది. 2వ పేజీలో వార్త ఇది. సచివాలయమే సముచితం, తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే ఏర్పాటు, డిసెంబరు 9న ప్రతిష్టాపన, రాజీవ్ ముందు చూపుతోనే దేశ ఆర్థిక పురోగతి, ఆయన విగ్రహం పెడతామంటే విమర్శల, బారాసకు మళ్లీ అధికారం కళ, మాజీ ప్రధాని జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి 2వ పేజీలో వార్త ఇది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం, ఆయన సీనియారిటీని గుర్తించి, ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు మళ్ళోసారి పట్టం కట్టారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని నిన్న జీవో విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సర్కారు అంటూ వార్త. 9వ పేజీలో వార్త ఇది. ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవాలను 100% కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తుంది. పాడి పరిశ్రమల అభివృద్ధి సమైక్య చైర్మన్ గా గుప్తా అమిత్ రెడ్డి అంటూ వార్త చేసింది. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలగిస్తాం, సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై కేటీఆర్ పునరుద్ఘాటన అంటూ 9వ పేజీలో వార్త. మొత్తం మీద మీకు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం కలే అంటూ రేవంత్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు. నిజామే కాక 10 ఏళ్ళు కేసీఆర్ కాక సర్కారు ప్రజలకు 100% మేలు చేసుంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు పట్టం కట్టేవాళ్ళు. తెలంగాణ ప్రజలకు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎంత ముప్పు తిప్పల పెట్టాలనో అంతకంటే ఎక్కువనే ముప్పు తిప్పల పెట్టారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆయనను పక్కకు పెట్టిర్రు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. రుణమాఫీ జమ ఆలస్యం చేయవద్దు, కొత్త రుణాలు త్వరగా ఇవ్వండి, బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి. బ్యాంకులు బాధ్యతాయుతంగా
వ్యవహరించాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ 3వ పేజీలో వార్త ఇది. తెరిపిలేని వాన అత్యధికంగా యాదగిరి గుట్టల్లో 16.8 సెంటీమీటర్లు, రాష్ట్రం అంతటా జోరు వానలు అంటూ వార్త ఇక్కడ. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం కేంద్రంలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీళ్లు అంటూ వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.